ఉద్రిక్తతల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించలేమంటున్నారు పోలీసులు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు తాడిపత్రికి భారీగా చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, దీంతో ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించలేము అంటున్నారు పోలీసులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అసలు ఎందుకు అడ్డుకున్నారు ఏంటనే దాని మీద మనతో మాట్లాడేందుకు డీఎస్పీ వెంకటేశ్వర ఉన్నారు. సరే అండి, ఎందుకు అడ్డుకోవడం జరిగింది? హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది కూడా 5 వాహనాల్లో వెళ్లాలంటూ కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ నారాయణరెడ్డిపల్లి వద్ద ఎందుకు అడ్డుకున్నారు? సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఉత్తర్వుల మేరకు అయితే ఈరోజు అతని తాడిపత్రికి వెళ్ళాల్సిందన్నమాట. అయితే ఈరోజే అక్కడ జేసీ పాపారెడ్డి గారు మన ఆటోపూర్ రోడ్లోన ఫ్లైఓవర్ కింద స్టాచ్యూ ఒకటి ఓపెనింగ్ ఉంది. ఈ విషయంలో చాలామంది అక్కడ గ్యాదర్ అంటే మన తాడిపత్రిలోన. సో ముందే వీళ్ళకు చాలా గొడవలు ఉన్నాయి కాబట్టి 20 వారికి 20 పార్టీల వారికి. సో వీళ్ళు వెళ్తే మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తున్న ఉద్దేశంతోనే ఇక్కడ మేము స్టాప్ చేయాల్సి వచ్చింది అనమాట. నోటీస్ ఏమైనా ఇవ్వబోతున్నారు లేకపోతే కేవలం మౌఖికంగానే అడ్డుకున్నారు? మౌఖికంగా అడ్డుకున్నాము, బట్ ఇదే విషయాన్ని గౌరవ హైకోర్టు వరకు తెలుపుకుంటాము. అంటే హైకోర్టు కూడా వాళ్ళ డేట్ మెన్షన్ చేసి మరి వాళ్ళు చెప్పింది కదా, మరి అటు టీడీపీ కార్యక్రమం వాయిదా వేసుకోమని అడగటం కానీ వాళ్ళని కన్విన్స్ చేయడం అలాంటిది ఏమన్నా ప్రస్తుతం కార్యక్రమం కూడా అయిపోయినట్లుంది, పంపిస్తారా లేదా ఇంకా లేదు? అవసరం కనుక్కుంటాం ఇంకా మేము. అక్కడ ఇంకా స్టాచ్యూ దగ్గర జనాలు ఉన్నట్టు తెలిసింది మాకు, బట్ ఇదే రూట్లో పోవాల్సింది కాబట్టి మాకు కొద్దిగా సమస్యలు వస్తాయని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేసింది. అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెనక్కి పంపించబోతున్నారా లేకపోతే నోటీస్ ఇచ్చి తర్వాతైనా పంపిస్తారా? అది ఏం చేయబోతున్నారు? ఇక్కడ తాడిపత్రి సిచ్యువేషన్ బట్టి మేము అకార్డింగ్ టు సిచ్యువేషన్ మేము యాక్ట్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్టాప్ చేస్తున్నాం. అంటే ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఎలా ఉంది? అటు తాడిపత్రిలో కావచ్చు ఇక్కడ కావచ్చు, ఎంతమంది డిప్లాయ్ చేశారు? ఫోర్స్ తాడిపత్రి సబ్ డివిజన్ టోటల్గా అక్కడ ఉంది. మన జిల్లా ఫోర్స్ కూడా తాడిపత్రికి కొంత వెళ్ళింది. ఇక్కడ కూడా మా ఆటోపూర్ సబ్ డివిజన్ కూడా ఇక్కడ బందోబస్తుకు వచ్చాయి మేడం. మేము ఆఫీసర్లు స్టాఫ్ కూడా చాలామంది వచ్చేసాం మేడం. మొత్తానికి తాడిపత్రి అయితే పంపించారు వాళ్ళ ఎట్టి పరిస్థితులు కూడా. లాండ్రీ సమస్య వస్తాయి కాబట్టి ఈరోజు మోస్ట్లీ పంపకపోవచ్చు. చూసారు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు భారీగా టీడీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందో. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లే మార్గం కూడా ఆ విగ్రహం మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత గొడవ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నట్లుగా దీనిపై ఇప్పటికే తాము కూడా హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో 11 గంటల లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పంపించే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా తాము వెనక్కే పంపిస్తాము. ఇప్పటికే తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకోవడంతో ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం తాడిపత్రి పంపించబోము అంటున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ విజయ్ నరేష్, TV9 తాడిపత్రి.